చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు పడసోళ్ళు పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరు అదృష్టానికి అగ్ని పరీక్ష పెడతాందుకు ఎట్లా దండలాడుతున్నారో చూడురి. వీళ్ళంతా ఓపిక కొద్ది కూర్చొని గడ్డపారలతోటి పెద్ద పెద్ద బొరియలు తవ్వుతున్నారు కదా. ఇక అందరు ఆరాటం ఒకటే, దేవుడా బాంచను ఒక వజ్రం అన్న దొరికేటట్టు చూడు స్వామి, నీకేదంటే అది చేస్తా అని మొక్కులు పెట్టి తాగుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లను వెనకట మహారాజులు పాలిచ్చిరట. ఇక రాజులు పోయిరు రాజ్యాలు పోయినాయి కానీ వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు వడేసుకొని పోయిన వజ్రాలు ఇంకా భూమిలోనే ఉన్నాయని నమ్మికతోటి వాటి కోసం ఎంకులాడుతున్నారట వీళ్ళంతా. ఇక ప్రతి ఏడు వానాకాలం సురువయ్య ముంగట ఎక్కడెక్కడి నుంచో పిల్ల జల్లను పట్టుకొని ఈయన్నే మకాం వేసి పొక్కిలి చేసి లక్కును ఎంకులాడుకుంటుంటారట వీళ్ళంతా. ఇంతకు ముందే ఒక ఆయనకు వజ్రం దొరికితే అంగట్లు అమ్మితే 10 లక్షలు వచ్చినాయట. తోటోనికి వజ్రం దొరికే వరకు చాలా మందిలో ఆశలు ఇంకా చిగురిస్తూనే ఉన్నాయి. దేవుడు కరుణిస్తే మన ఫేటే మారిపోతుందన్న ఆశతోటి ఎంత యాష్టకు వచ్చినా తవ్వుతూనే ఉన్నారు.